హైడ్రా అనేది నిజంగా ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ దృష్టిలో ఉన్న కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈ తీసుకున్న ఒక మహాయజ్ఞం లాంటి ఈ పని ఏదైతే ఉందో నిజంగా 5 ఏళ్ళు సరిపోతుంది? 5 ఏళ్ళు కాదండి. ఐ ఫీల్ దట్ ద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ ద డిగ్రీ ఆర్ ద నేచర్ ఆఫ్ కంప్లైంట్స్, దీన్ని బట్టి ఇంకో 10-15 ఏళ్ళు మనం నిర్విరాగంగా పనిచేసినా కానీ కూడా సరిపోదేమో. మరి తీసుకున్న ఈ సంకల్పం అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రణయం మనము 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ ఫర్ ఇన్స్టెన్స్, వేల చెరువులు ఉన్నాయి. సో యూ హ్యావ్ మోర్ దెన్ 1300 లేక్స్ విత్ ఇన్ ఇది అవుటర్ రింగ్ రోడ్. మేము స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 5-6 చెరువులు స్టార్ట్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో 14 చెరువులు పునరుద్ధరణ ఇచ్చారు. ఇంకా తర్వాత ఇంకొక పెద్ద చెరువులు ఒక 5-6 చేయాలని చెప్పేవారు. ఒక 20-25 చేసి మొదలెట్టాం. అంటే మొదటి అడుగు అయితే ఎప్పుడైనా వేయాలి కదా ఫస్ట్. సో మొదటి అడుగు వేసే క్రమంలోనే మనకి నెక్స్ట్ ఇది 10-20 ఏళ్ళు ఇది మనం దీన్ని ఇలా కంటిన్యూ చేస్తేనే బహుశా చెరువుల పునరుద్ధరణ, వాటర్ బాడీస్ సంరక్షణ అనేది జరగవచ్చు. దీనికి పొలిటికల్ శాంక్టిటీ ఎక్కడ సార్? శాంక్టిటీ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఇదే అయితే ఇది కంటిన్యూ అవ్వచ్చు. అవ్వలేని పరిస్థితుల్లో ఇది కర్ణాటకలో ఫర్ ఇన్స్టెన్స్ కర్ణాటక వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఎవ్రీబడి విల్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దట్. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేసి ఉంది. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసిన సూత్రం ఏది, ఫండమెంటల్ డ్యూటీస్ 51A, ఆర్టికల్ 51Aలో కూడా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. సో మనం చేసేది ఏదో ఎవరో గవర్నమెంట్ చేస్తున్నట్టు ఇది రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేస్తున్నారు. ప్రయారిటీస్ గురించి అనేటప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ప్రయారిటీస్ వాళ్ళ పాలసీస్ మారుతాయి. మారినప్పుడు ఒకళ్ళు దీనికి ఎంఫసిస్ ఇవ్వచ్చు, ఒకళ్ళు దానికి కొంచెం తక్కువ చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్స్ లైక్ మెరీ స్టేట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కర్ణాటక ఉంది. కర్ణాటకలో 2008లో మొదలెట్టారు ఇది చెరువుల పునరుద్ధరణ ఇదంతా అనేది. సో చాలా గవర్నమెంట్లు మారాయి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతాదళ్ వచ్చారు, లేకపోతే బీజేపీ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినా కానీ దే కంటిన్యూడ్ ది సేమ్ పాలసీ. సో అంటే ఇనిషియల్గా కొన్ని డౌట్స్ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పొలిటికల్గా అలైన్ అయినటువంటి ఒక ఏజెన్సీగా చూడటం మొదలెట్టారు స్టార్టింగ్లో. మెల్లిగా మబ్బులు తొలిగిపోయాయి. ఐ వుడ్ సే ఇట్ అదర్ వే అరౌండ్ సార్. వచ్చిన కొత్తలో మీరు చేసిన కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ అవ్వచ్చు, ఈ పరిస్థితుల్లో అసలు ఈ హైడ్రా అనేది ఎవరికి వినదేమో, ఎంత సంపన్నుల వర్గాలైనా టార్గెట్ చేస్తుంది తప్పుంటే అని ఏదైతే ప్రశంసించారో, కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నాను సార్. ఆ తర్వాత కాలంలో కొంచెం డైల్యూట్ అయ్యారా? సో పొలిటికల్ ప్రెషర్స్కి ఏమన్నా లోన్ అవుతున్నారా రంగనాథ్ గారు? లేదు, ఇది దీంట్లో మీరు ఇంకోటి తీసుకోవాలి. అంటే మీరు ఈ ఫేజెస్లో చూస్తే కనుక ఫస్ట్ హైడ్రా ఫామ్ అయినటువంటిది జూలై 2024. సో ఆగస్ట్లో వీ వెంట్ ఆన్ డెమాలిషన్స్, కన్వెన్షన్ చేసాము. చాలా ఇతర ఎంక్రోచ్మెంట్స్, గండిపేటలో రిసార్ట్స్ అవన్నీ చేసిన తర్వాత దెన్ ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ అనేటటువంటి కాన్సెప్ట్స్ చాలామందికి అప్పటిదాకా తెలియని కాన్సెప్ట్స్ అన్నీ తెలిసాయి. మాకు కూడా వీ హ్యావ్ లెర్న్డ్ దట్ దేర్ ఆర్ సర్టన్ మన అప్రోచ్లో చేసాము, బాగానే ఉంది, పబ్లిక్ తీసుకెళ్లే దాంట్లో ఉంది. కానీ మనం ఫండమెంటల్గా కొన్ని అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి అర్థమైందన్నమాట. అట్లా మనం ఇంకా నెక్స్ట్ మనం బ్రాడర్ పిక్చర్ అంటే ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి. లేకపోతే కనుక ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉంటారు, ఎప్పుడో కట్టేసి ఉంటే కనుక వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే సోషల్ యాంగిల్ చూడాలి దాంట్లో. నెక్స్ట్ తర్వాత పర్మిషన్స్, సోషల్ యాంగిల్ని చూసారా సార్? తప్పకుండా, అందుకోసం కదా ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు కన్వెన్షన్ కూలగొట్టినప్పుడే మీరు ఆ పక్కన అవతల దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ స్లమ్స్, కాలనీస్ ఉన్నాయి.